పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఓ అగ్నిపర్వతం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ చీకట్లు అలుముకున్న వేళ కోల్కతాలోని కాలేజ్ స్ట్రీట్ సాక్షిగా ఒక సంచలనం నమోదయ్యింది. అప్పటి గాంధేయవాది జయప్రకాష్ నారాయణ ప్రయాణిస్తున్న కారుని అడ్డుకుని నూలు చీర కట్టుకున్న ఓ 20 ఏళ్ల యువతి ఏకంగా కారు బ్యానెట్ పైకి ఎక్కి నినాదాలు చేసింది. ఆ ధైర్యమే మమతను ఈ స్థాయికి చేర్చింది. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ 71 ఏళ్ల వయసులో ఆమె మరొకసారి తన రాజకీయ జీవితంలో అత్యంత కఠినమైన యుద్ధాన్ని ఎదుర్కొంది. ఆ యుద్ధంలో ఓటమి పాలైంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె చేసిన పోరాటం ఎంత కఠినం, ఆమె ఎదుగుదల వెనక ఉన్న అసలు రహస్యాలు ఏమిటి, ఇప్పుడు చేసిన రాజకీయ యుద్ధంలో ఆమె ఎందుకు ఓడిపోయింది? ఫ్రెండ్స్, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మమతా బెనర్జీ రాజకీయ ప్రయాణం పూలబాట కాదు. ఆమెకు 17 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి నీలేశ్వర్ బెనర్జీ మరణించారు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్గా పనిచేసిన ఆయనకు రావాల్సిన బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో వైద్యానికి డబ్బులు లేక ఆయన కన్నుమూశారు. విధి ఎంత విచిత్రమైనదంటే ఆయన చనిపోయిన మరుసటి రోజే 60,000 రూపాయలు చెక్కు ఇంటికి వచ్చింది. ఆ చెక్కు నా తండ్రిని తిరిగి తీసుకురాలేదు, ఆ గాయం ఇప్పటికీ పచ్చిగానే ఉంది అని ఆమె అంటూ ఉంటారు. 5 తోబుట్టుల బాధ్యత, ఇంటి వంట ఇవన్నీ పూర్తి చేసుకుని ఆమె కాలేజీకి వెళ్ళేవారు. తన స్నేహితులు నాగరిక దుస్తుల్లో మెరిసిపోతుంటే మమత మాత్రం సాధారణ కాటన్ చీరలో ఉండేవారు. అదే కాటన్ చీర తర్వాత కాలంలో బ్రాండ్ మమతగా మారిపోయింది. ఇక 1970లో భోగమాయాదేవి కాలేజీలో అడుగుపెట్టిన మమత అతి చిన్న వయసులోనే చిత్ర పరిషత్తును గెలిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో కేవలం 29 ఏళ్ల వయసులో వామపక్ష దిగ్గజం సోమనాథ్ చటర్జీ జాదవ్పూర్ స్థానంలో ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1991లో వి నరసింహారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తన సొంత పార్టీ అప్పట్లో కాంగ్రెస్ బెంగాల్లోని సీఎంకు లొంగిపోయిందని ఆరోపిస్తూ 1997లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీని స్థాపించారు. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే రక్షణ ఒప్పందాల్లో అవినీతికి నిరసనగా ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో ఆమె మొండితనానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మమత అంటేనే నిరసన. 1992లో అత్యాచారానికి గురైన ఒక దివ్యాంగ బాలికకు న్యాయం చేయాలని కోరుతూ నాటి ముఖ్యమంత్రి జ్యోతి బాసును కలవడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆమెను జుట్టు పట్టుకుని బయటకు లాగేశారు. ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సచివాలయంలో అడుగు పెడతానని చెప్పి చేసిన శపథం 19 ఏళ్ల తర్వాత నెరవేరింది. 1993 జూలై 21 ఓటర్ ఐడి కార్డుల కోసం ఆమె చేసిన పోరాటంలో 13 మంది కార్యకర్తలు ప్రాణం కోల్పోయారు. ఈ కారణం చేతనే టీఎంసీ ప్రతి ఏటా ఆ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటుంది. అంతేకాకుండా సింగూరులో టాటా మోటార్స్ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆమె చేసిన 26 రోజుల నిరాహార దీక్ష దేశాన్నే కుదిపేసింది. నంది గ్రామంలో 14 మంది రైతుల మరణం చివరి వరకు 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనకు ముగింపు పాడింది. ముఖ్యమంత్రిగా మమతా శైలి విభిన్నం. మేధావి వర్గం ఆమెను విమర్శించిన గ్రామీణ ప్రజలతో ఆమె కలిసిపోవడం, కలిసి డ్యాన్స్ వేయడం ఆమెకు భారీ ఓటు బ్యాంక్ని తెచ్చిపెట్టింది. అందులోనూ ముఖ్యంగా కన్యశ్రీ, లక్ష్మీ భండార్ వంటి పథకాలు అక్కడున్న మహిళలను శాశ్వతంగా మద్దతు ఇచ్చే ఓట్ బ్యాంక్గా మార్చాయి. కానీ 15 ఏళ్ల అధికార వ్యతిరేకత, పార్థ్ చటర్జీ వంటి నేతల అవినీతి ఆరోపణలు, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటన వంటివి ఆమె ప్రభుత్వాన్ని కింద పడేలా చేశాయి. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తుఫాన్గా మారింది. బీజేపీ కనుసన్నల్లోనే ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడుతున్నాయి అని మమతా బెనర్జీ ఆరోపించిన
ఒకప్పుడు ఆమె వెనకాల ఉండేవాళ్లే ఇప్పుడు శత్రువులుగా మారడంతో ఇంకా అనేక కారణం చేత ఆమె ఓటమి పాలైంది. అంతేకాకుండా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.